మీరు గనక మైనార్టీకి ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం, మైనార్టీకి కనుక ఇవ్వకపోతే మేము సపోర్ట్ చేయం. అంటే వ్యక్తికే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తికే మీరు టికెట్ ఇవ్వాలి. ఇక మీరు వేరే వాళ్ళకి ఇస్తే కుదరదు. మరి ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు ఎవరున్నారు ఆడ ముస్లిం కమ్యూనిటీ నుంచి? అజారుద్దీన్ ఒక్కడే మొన్నటిసారి పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ అజారుద్దీన్కే ఇస్తే మరి వాళ్ళకి ఓకేనా? చూడాలి. ఇప్పుడు అక్కడ నవీన్ యాదవ్ అడుగుతున్నాడు. నవీన్ యాదవ్కి ఎందుకు వద్దంటున్నారు? నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎంలో పనిచేసి ఎంఐఎం పార్టీలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తే కదా. మరి నవీన్ యాదవ్కి ఎందుకు వద్దంటున్నారు? ఫహీమ్ ఖురేషీ కూడా పోటీలో ఉన్నాడు. ఆయనకి ఇస్తే మాత్రం కథమే పార్టీ గోవిందమంగళం. ఏమన్నా అజారుద్దీన్కి మరి ఇప్పుడు ముస్లిం మైనార్టీకి ఇవ్వాలి అన్నప్పుడు అజారుద్దీన్ ఒకటే కనిపిస్తుండు. ఫిరోజ్ ఖాన్ పేరు వస్తున్నది కానీ ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నాడు కానీ ఫిరోజ్ ఖాన్కి ఎంఐఎంకి అసలే పడదు కదా. మరి ఎంఐఎం వాళ్ళు ఫిరోజ్ ఖాన్ సపోర్ట్ చేస్తారా? అంత ఈజీ కాదు అది. ఇక మరి సౌమ్యుడు కొంత ఇది కాబట్టి అజారుద్దీన్కి ఒకవేళ మరి అనుకుంటున్నారా? మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన కూడా మంచి ఇదే కదా, మంచి ఫాలోయింగ్. మరి ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ లేకపోతే కాంగ్రెస్ గెలవదా? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్, ఖచ్చితంగా క్వశ్చన్. ఎందుకంటే దాదాపు అక్కడ 1,20,000 మంది ముస్లిం ఓట్స్ ఉన్నాయి అక్కడ. 1,20,000. బీజేపీ వాళ్ళకున్న అవకాశం ఏంది? బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయాలి, ఎంఐఎం పోటీ చేయాలి, అవసరమైతే ఇంకా ముస్లిం మైనార్టీ నుంచి ఒకరిద్దరు పోటీ చేయాలి. అట్లా ముస్లిం ఓటు బ్యాంక్ అంతా నెట్ట నిలువుగా చీలితే హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ చేస్తే మేము ఈజీగా బయటపడతాం అన్నది వాళ్ళది. కానీ అంత ఈజీ కాదు, వాళ్ళకి అంత ఈజీ కాదు. వాళ్ళకు ఒకవేళ ఇది గనక జరిగితేనే వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి.